నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, దగ్గర 20 ఏళ్ళుగా ఆరోగ్యశ్రీ లేదా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవలు పేరిట సంక్లిష్టమైనటువంటి వ్యాధులకు ఉచితంగా వైద్యం చేస్తుంది. వీటి కోసం కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఇప్పుడైతే 25 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నట్లుగా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడే ఒక తిరకాసు ఉంది. ఈ ఆసుపత్రుల్లో నిజంగా వైద్య సేవలు అందిస్తున్నారంటే పచ్చి మోసంగా అనేకమైనటువంటి నెట్వర్క్ ఆసుపత్రులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడైతే అతనికి ఇచ్చే మందులు అంటే అతనికి ఒక 3 కీమోలు 21 రోజు చొప్పున చూసుకొని 3-4 కీమోలు చేస్తే కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి క్యాన్సర్ మందుల ధరలతో పోల్చుకుంటే ఈ 3 కీమోలు కలిపి మందులకి ఎంత ఎక్కువ అనుకున్నా 20,000కు మించి కాదు. కానీ గుండు సూది దగ్గర నుంచి బజారులో రూపాయి పెడితే 10, 15, 20 గుండు సూదులు వస్తాయి. గుండు సూది దగ్గర నుంచి వీళ్ళు గుండు సూదికి 10 రూపాయలు వేస్తారు. కుట్టుదారానికి ఎంతో వేస్తారు. అంటే కుట్టుదారం ఆపరేషన్ అనేటప్పటికల్లా ఒక దారబంతిని చూపించేస్తారు. అట్లాగే వెంటిలేటర్లో అవసరం లేకపోయినా వెంటిలేటర్లో ఉంచి ఆ రోగుల పట్ల వీళ్ళు చూపించేటటువంటి కాఠిన్యం, అక్కడ సిబ్బంది వాళ్ళని కొట్టడం, అన్నీ తెలిసినటువంటి వైద్య రంగానికి చెందిన వాళ్ళ పట్ల కూడా ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారంటే ఒక్కొక్కసారి వీళ్ళే చంపేస్తారు. భుజాలు తడువుకోకండి మిత్రులారా. అందువల్ల ప్రభుత్వం మాట్లాడితే వీళ్ళు వైద్య సేవలు ఆపేస్తున్నాం, 100 కోట్లు ఇవ్వాలంటున్నారు. అసలు 100 కోట్లు వీళ్ళు ఖర్చు పెడుతున్నారా, అంత బిల్లులు అవుతున్నాయా లేదా అనే అంశం మీద సిట్టు వేసి ఆ తరహాలో విచారణ జరిపించాలి. ఎప్పటికప్పుడు ఏదైనా ఇది జరుగుతున్నప్పుడు జరిపించాలి. ఇంకొకటి, మీకు ఇంకా శాంక్షనింగ్ రాలేదనే ఉద్దేశం అనే అంశంతో తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం 30,000 నుంచి ₹1,00,000 వసూలు చేస్తున్న పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు, ఏ అధికార పార్టీ వస్తే అధికార పార్టీకి తొత్తులుగా ఉండే ఆసుపత్రులు చేస్తారు. పోతే నిజానికి గుంటూరు జీజీహెచ్, విజయవాడ జీజీహెచ్, ఆఖరికి మచిలీపట్నం, వైజాగుల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటికి మించిన వైద్య చికిత్సా విధానాలు ఉన్నాయి. వాటికి ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయడంతో పాటు అక్కడ మౌలిక వసతులు కల్పించాలి. సరైనటువంటి నిఘా